నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్. ఇవాళ మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలుకి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంది, దీనిలో ఏమేమి ఉంటాయి, అసలుకి సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఇంటర్నల్స్కి ఎన్ని, అసైన్మెంట్లకి ఎన్ని, ఎగ్జామ్ పేపర్కి ఎన్ని మార్కులకు ఉంటుంది, ఇట్లా మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఎన్ని మార్కులకు ఉంటుందో తెలియకుంటే ఎట్లా చదవాలనో అర్థం కాదు. ఎక్కువసేపు ఏం చెప్పి ఆగం కాకుర్రి. ఎవరికైతే బిజీ పనులు ఉన్నాయో వాళ్ళు ప్లేబ్యాక్ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోర్రి, లేకపోతే 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసుకోర్రి. ఎందుకంటే ఎట్లా చూసినామని కాదు, చూసింది లెక్క, బుర్రకి ఎక్కింది లెక్క. ఇక మార్కుల విషయానికి వస్తే 20 మార్కులు ఇంటర్నల్స్కి ఉంటాయి, 10 మార్కులు అసైన్మెంట్లకు ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడనే 30 మార్కులు వచ్చేస్తే అన్నట్టు. ఇక మిగిలిన ఎన్ని 70 మార్కులు. 100కి 40 మార్కులు పాస్ అయితే 70కి ఎన్ని 28, అంటే 28 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం అన్నట్టు. ఇక ఈ వీడియో మోస్ట్ ప్రాబ్లీ పాస్ అవుదాం అనుకునే వాళ్ళే చూస్తారు కాబట్టి మనం ఎంత చదివితే పాస్ అవుతాం, ఎట్లా చదివితే పాస్ అవుతామో ఇప్పుడు చూద్దాం. ఎక్కువ మార్కుల కోసం ఈ వీడియో చూసేటోళ్ళు గుస్సా కాకుర్రి, వీడియో ఫార్వర్డ్ చేసుకుని చూడర్రి. సబ్జెక్ట్ ఉంటుంది అయితే మనకి ఎంబీఏలా ఒక్కో సబ్జెక్ట్లో 5 చాప్టర్లు ఉంటాయి, అంటే ఒక్క చాప్టర్కి 14 మార్కులు అన్నట్టు. నేను చదివిన కాడికి బరాబర్ చదువుతా, కానీ ఎక్కువ చదివే టైం లేదనుకునేటోళ్ళు ఫస్ట్ 2 చాప్టర్లు చదువుకుంటే చాలు పాస్ అయిపోతారు. లేదు నేను గంత బరాబర్ చదవడంటే కష్టం, కొంచెం ఎక్కువ మార్కులు చదువుతా, కొన్ని మార్కులు పోయినా సెట్ అవుతుంది అనుకునేటోళ్ళు 3 చాప్టర్లు చదువుర్రి. లేదు మాకు యావరేజ్ మార్కులు కావాలి, పాస్ మందం సరిపో అనుకునేటోళ్ళు 4 చాప్టర్లు చదువుర్రి. లేదు మేము తోపులం, కాలేజ్ పరువు నిలబెట్టేటోళ్ళం, మాకు మొత్తం మార్కులు రావాలనుకునేటోళ్ళు 5 చాప్టర్లు చదువురు. కానీ బయట జాబ్ల కాడైతే మిమ్మల్ని ఎవడు ఎన్ని మార్కులు వచ్చినాయని ఏ కలర్ చదివినామని అయితే అడగడు. ఖాళీ పాస్ అయినవా లేదా, ఎప్పుడు పాస్ అయినావు, ఏ యూనివర్సిటీ కింద అని అడుగుతాడు. గంతే. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి సబ్జెక్టులకు వద్దాం. ఇక మీరు బుక్లో చూస్తే పేజీలు ఉంటుంది, ఒక్కో టాపిక్కి మస్తు డెఫినేషన్లు ఉంటాయి. అసలే ఎంబీఏల సగం కంటే ఎక్కువ మంది జాబులు చేసేటోళ్ళు ఉంటారు, గవన్నీ చదివే అంత టైం ఉంటుందా, ఉండదు. గందుకే ఈ వీడియో మొత్తం కాన్సన్ట్రేటెడ్గా చూడరు. గంతే మీకు అన్ని టాపిక్ల గురించి అర్థమవుతుంది, ఎట్లా రాయాలనో అర్థమవుతుంది. అన్ని డైరెక్ట్ మ్యాటర్ అర్థమయ్యేటట్టు 3 ముక్కలు చెప్తా. ఇక దీన్ని ఎట్లా పేజీలు నింపాలో మీ అందరికి తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. చలో చూడరుగా. మనం ఇప్పుడు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో సెకండ్ చాప్టర్ చెప్పుకుంటున్నాం. సెకండ్ చాప్టర్ పేరు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్స్. ఓకేనా. మనకి వీడియోలో పీపీటీ కూడా వస్తుంటుంది, దానిలో సైడ్ ఎడిటింగ్లు అవన్నీ ఉంటాయి, అవి కూడా చూస్తూ వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా ఇదైతే దీనిలో ప్రాబ్లమేటిక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ మనం ఇప్పుడు అది వీడియోలో చెప్పుకోలేము, ఎందుకంటే దానికి మనం ప్రాక్టీస్ చేయడానికి మనకి బోర్డు పేపర్ అట్లాంటివి ఏం లేవు. కాబట్టి జనరల్గా అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అవి దేని గురించి, అంటే ఆ టూల్స్ యూజ్ చేసి ఏం అనాలిసిస్ చేస్తారు, లేదా టూల్స్ ఎట్లు ఉపయోగపడతాయి అవన్నీ చెప్తా. థియరీ పార్ట్ మొత్తం మనం 100% రాసుకోవచ్చు. లేదు మాకు మ్యాథ్స్ మంచిగా వస్తుంది, మేము ప్రాబ్లమేటిక్ పార్ట్ చేసుకుంటాం అనేటోళ్ళు ఒక్కసారి బుక్ని అయితే రిఫర్ చేయాలి. ఓకేనా. చలో స్టార్ట్. ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ టు టీక్యూఎం టూల్స్, అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్స్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్స్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ అచీవ్ కన్సిస్టెంట్ క్వాలిటీ. దీస్ టూల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. ఆర్గనైజేషన్స్ కన్సిస్టెంట్గా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి టీక్యూఎం టూల్స్ సహాయపడతాయి అన్నమాట. ఇవి 4 రకాలుగా విభజించబడ్డాయి. ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ టూల్స్ హెల్ప్ ఇన్ అనలైజింగ్ క్వాలిటీ మెట్రిక్స్. మెజర్మెంట్ టూల్స్ అనేవి క్వాలిటీ మెట్రిక్స్, అంటే ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడానికి సహాయపడతాయి. సెకండ్, అనలైటికల్ టూల్స్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఫర్ డిసిజన్ మేకింగ్కి కావాల్సిన పూర్తి అవగాహన వచ్చేలా చేస్తాయి అన్నమాట ఇవి అనలైటికల్ టూల్స్. థర్డ్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ టూల్స్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ప్రాసెసెస్. ఇంప్రూవ్మెంట్ టూల్స్ అంటే ఇంప్రూవ్మెంట్ టూల్స్ అనేవి ప్రొడక్ట్ లేదా సర్వీస్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం పైన ఫోకస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది కంట్రోల్ టూల్స్ ఎన్ష్యూర్ ప్రాసెస్ స్టే ఆన్ ట్రాక్, అంటే ప్రాసెస్లు ట్రాక్ మీద ఉండేలా చూసుకుంటాయి. అంటే కంట్రోల్ టూల్స్ వచ్చేసి ప్రాసెస్లు అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చూసుకుంటాయి అనమాట, అంతే. లెట్స్ డైవ్ ఇంటూ ఈచ్ కేటగిరీ. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు 4 కేటగిరీలుగా మనం డివైడ్ చేసుకున్నాం కదా. ఏంటి అవి? మెజర్మెంట్ టూల్స్, అనలైటికల్ టూల్స్, ఇంప్రూవ్మెంట్ టూల్స్, కంట్రోల్ టూల్స్. మొత్తం చాప్టర్ ఇంతే. కానీ మెజర్మెంట్ టూల్స్లో మళ్ళీ ఏమేమి టూల్స్ ఉంటాయి, మళ్ళీ అట్లనే అనలైటికల్ టూల్స్లో ఏమేమి ఉంటాయి, ఇంప్రూవ్మెంట్ టూల్స్లో ఏమేమి ఉంటాయి, కంట్రోల్ టూల్స్లో ఏమేమి ఉంటాయి, అవి ఎట్లా ఉపయోగపడతాయి, మనకి ఎట్లా సహాయపడతాయి, ఎట్లా పనిచేస్తాయి, మొత్తం తెలుసుకుందాం. 4 భాగాలు ఉంటుంది మొత్తం చాప్టర్. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్ టూల్స్, అంటే ఇప్పుడు మనం టూల్స్ గురించి తెలుసుకున్నాం. సెకండ్ టాపిక్ మెజర్మెంట్ టూల్స్. మెజర్మెంట్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ అండ్ అనలైజ్ డేటా. మెజర్మెంట్ టూల్స్ని డేటాను కరెక్ట్ చేసి అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. దానిలో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ చెక్ షీట్స్ యూజ్ టు రికార్డ్ డేటా సిస్టమేటికలీ. డేటాను సిస్టమేటిక్గా రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ట్రాకింగ్ డిఫెక్ట్స్ ఇన్ ప్రొడక్షన్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ట్రాక్ చేయడానికి చెక్ షీట్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ హిస్టోగ్రామ్స్ గ్రాఫ్స్ షోయింగ్ డేటా డిస్ట్రిబ్యూషన్ చూపించే గ్రాఫ్స్ని హిస్టోగ్రామ్స్ అంటాం.
ఎగ్జాంపుల్ అనలైజింగ్ వేరియేషన్ ఇన్ ప్రొడక్ట్ వెయిట్స్లో తేడాను అనలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకా రకరకాలుగా ఉపయోగిస్తారు, మామూలుగా ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ టూల్స్లో థర్డ్ వన్ రన్ చార్ట్స్. షో ట్రెండ్స్ ఓవర్ టైం. ఆ టైంకున్న ట్రెండ్స్ని చూపించడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ డైలీ ప్రొడక్షన్ లెవెల్స్, రోజువారీ ప్రొడక్షన్ లెవెల్స్ని గమనించడానికి యూజ్ చేస్తాం. ఫోర్త్ వచ్చేసి స్కాటర్ డయాగ్రామ్స్. ఐడెంటిఫై రిలేషన్షిప్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్. రెండు వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని గుర్తించడానికి వాడతాం. ఎగ్జాంపుల్ లింకింగ్ ట్రైనింగ్ అవర్స్ విత్ ప్రొడక్టివిటీ. ట్రైనింగ్ అవర్స్ని ప్రొడక్టివిటీకి లింక్ చేయడానికి, అంటే ట్రైనింగ్ అవర్స్ని కూడా ప్రొడక్టివిటీతో లింక్ చేయడం. ఇప్పుడు అంటే ట్రైనింగ్ అవర్స్ ఉంటే వేస్ట్ పోనీయకుండా దాన్ని ప్రొడక్టివ్గా ఎట్లా చేయాలని మనం దానికి ఏమంటారు ఐడెంటిఫై చేయడానికి స్కాటర్ డయాగ్రామ్స్కి ఇస్తాం. నెక్స్ట్ దానిలో మెజర్మెంట్ టూల్స్లో ఫిఫ్త్ వచ్చేసి కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్స్. అందులో ఫస్ట్ది ఫిష్ బోన్ డయాగ్రామ్. ఐడెంటిఫై రూట్ కాజెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యల యొక్క రూట్ కాజ్ని గుర్తించడానికి వాడతాం ఇది. ఎగ్జాంపుల్ డిలేస్ ఇన్ డెలివరీ లేట్ అయినప్పుడు అసలు ఎందుకు లేట్ అయింది, ఎట్లా లేట్ అయింది అని అట్లా రూట్ కాజ్ని గుర్తించడానికి ఇవి వాడతాం, కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్స్. అందులో ముఖ్యంగా ఫిష్ బోన్ డయాగ్రామ్ వాడతాం దీనికోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ది పెరెటో చార్ట్స్. హైలైట్ మేజర్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ద 80/20 రూల్. 80/20 రూల్ని ఉపయోగించి మేజర్ ప్రాబ్లమ్స్ని హైలైట్ చేయడానికి పెరెటో చార్ట్స్ యూజ్ చేస్తాం. లైక్ అంతే. దీనిలో సెవెంత్ వచ్చేసి ప్రాసెస్ క్యాపబిలిటీ మెజర్మెంట్. అనలైజెస్ హౌ వెల్ ఏ ప్రాసెస్ మీట్ స్పెసిఫికేషన్. ప్రాసెస్లు ఎంత బాగా స్పెసిఫికేషన్స్తో మీట్ అవుతున్నాయి అనలైజ్ చేయడాన్ని ప్రాసెస్ క్యాపబిలిటీ మెజర్మెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టూల్స్ అనలైటికల్ టూల్స్ గురించి తెలుసుకుందాం. అనలైటికల్ టూల్స్ హెల్ప్స్ టు ప్రాసెస్ అనలైసిస్ అండ్ ఇంప్రూవ్మెంట్. ప్రాసెస్ని అనలైజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి అనలైటికల్ టూల్స్ ఉపయోగపడతాయి. దానిలో ఫస్ట్ టూల్ ఏంది, ప్రాసెస్ మ్యాపింగ్. విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వర్క్ ఫ్లోని విజువల్ రూపంలో చూపించడానికి కోసం ప్రాసెస్ మ్యాపింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మ్యాపింగ్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్. ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఉంటాయో మ్యాపింగ్ చేసి ప్రాసెస్ మ్యాపింగ్ ద్వారా చూపిస్తాం అట్లా. నెక్స్ట్ టూల్ వచ్చేసి రిగ్రెషన్ అనాలైసిస్. ప్రిడిక్ట్ అవుట్కమ్స్ బేస్డ్ ఆన్ డాటా రిలేషన్షిప్స్. అంటే మనకున్న డాటాను ఉపయోగించి వాటి మధ్య రిలేషన్తో క్యాలిక్యులేట్ చేసి అవుట్కమ్ని అంచనా వేయడమే రిగ్రెషన్ అనాలైసిస్. ఇదంతా యాక్చువల్లీ ఇది సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రిగ్రెషన్ అనాలైసిస్. మనం థియరీలో రాసుకోవాలంటే ఇది మ్యాటర్. యాక్చువల్లీ దేనికి ఉపయోగిస్తామంటే మనకున్న డాటాను ఉపయోగించి వాటి మధ్య రిలేషన్తో క్యాలిక్యులేట్ చేసి అవుట్కమ్ని అంచనా వేయడానికి రిగ్రెషన్ అనాలైసిస్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్కాస్టింగ్, సేల్స్ని ముందే అంచనా వేయడానికి అట్లాంటి వాటికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ థర్డ్ టూల్ వచ్చేసి రీసోర్స్ యూటిలైజేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ అనాలైసిస్. ఇట్ ఐడెంటిఫైస్ బాటిల్ నెక్స్ అండ్ ఇంప్రూవ్స్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రొడక్టివిటీని ప్రొడక్టివిటీని దెబ్బతినే డిఫికల్టీస్ ఏమున్నాయో గుర్తిస్తూ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని కూడా పెంచుతుంది అనమాట. బాటిల్ నెక్స్ అంటే ప్రొడక్టివిటీని దెబ్బతీసే డిఫికల్టీస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ది అనలిటికల్ టూల్స్లో ఫోర్త్ టూల్ వచ్చేసి ద 5 Whys. రూట్ కాజ్ అనలైసిస్ బై రిపీటెడ్లీ ఆస్కింగ్ వై. ప్రతి పనిలో మాటికి వై అని అడుగుతూ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని కనుక్కోవడానికి ఉపయోగపడేది ద 5 Whys టూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై డిడ్ ఏ మిషన్ బ్రేక్ డౌన్. మిషన్ ఎందుకు పాడైంది అనేది ఫస్ట్ వై. ఇట్లా దాని ఎందుకు పాడైంది, ఎవరి వల్ల పాడైంది, ఎప్పుడు పాడైంది, ఇట్లా వైస్ వస్తూనే ఉంటాయి కదా. ద 5 Whys అనేది అనలిటికల్ టూల్స్లో ఫోర్త్ టూల్. అంటే టూల్ అనగానే అదొక మిషన్, ఒక వస్తువు ఉండాల్సిన అవసరం లేదు. టూల్ అంటే అదొక మార్గం అని అంతే. రైట్, నెక్స్ట్ ఫిఫ్త్ టూల్ వచ్చేసి ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్. షార్ట్కట్లో OEE అంటాం. ఇట్ మెజర్స్ మిషన్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ. మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని, సామర్థ్యాన్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్ అనేది. ఓకే, నెక్స్ట్ టూల్స్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్. ఓకే, ఇంప్రూవ్మెంట్ టూల్స్ ఫోకస్ ఆన్ మేకింగ్ ప్రాసెసెస్ బెటర్. ఇంప్రూవ్మెంట్ టూల్స్ ప్రాసెస్లని ఇంకా బెటర్గా చేయడానికి పైన ఫోకస్ చేస్తుంది. ఓకే, దానిలో ఏమేమి ఉంటాయి ఇంప్రూవ్మెంట్ టూల్స్. ఫస్ట్ కైజన్, అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ త్రూ స్మాల్ చేంజెస్. చిన్న చేంజెస్ చేస్తూ కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసే పద్ధతి కైజన్ పద్ధతి. ఎగ్జాంపుల్ రీఅరేంజింగ్ వర్క్ స్పేస్ టు రెడ్యూస్ మోషన్. వర్క్ స్పేస్లో చిన్న చేంజెస్ చేస్తూ పని తొందరగా అయ్యేలా చేయొచ్చు. సో అదొక కైజన్ ఇంప్రూవ్మెంట్ టూల్ టెక్నిక్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ టూల్స్లో సెకండ్ వచ్చేసి జస్ట్ ఇన్ టైం, JIT అంటాం. రెడ్యూసెస్ ఇన్వెంటరీ బై ప్రొడ్యూసింగ్ ఓన్లీ వాట్స్ నీడెడ్. కావాల్సిన వాటిని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఇన్వెంటరీని, అండ్ ఇన్వెంటరీ అంటే ఏంటో మనం ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ అనుకోండి. కావాల్సిన వాటిని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఇన్వెంటరీని తగ్గించడం అనమాట జస్ట్ ఇన్ టైం అంటే.
జస్ట్ ఇన్ టైం టూల్ అనేది అట్లా ఉపయోగపడుతుంది మనకి ఇంప్రూవ్మెంట్ కోసం. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ టూల్స్లో థర్డ్ వచ్చేసి క్వాలిటీ సర్కిల్స్. ఓకే, సారీ, జస్ట్ ఇన్ టైంకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ ఆన్ డిమాండ్ని బట్టి కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కదా, అది జస్ట్ ఇన్ టైం టూల్ కిందకే వస్తుంది. అట్లా ఎందుకంటే డిమాండ్ బట్టి చేస్తున్నాం, ముందే చేసి పెట్టుకోవట్లేదు. సో ఏది అవసరమైతే అది మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో స్టాక్ ఎక్కువ ఉన్నట్లేదు, ఇన్వెంటరీ అనేది తగ్గుతుంది. రెడ్యూసెస్ ఇన్వెంటరీ బై ప్రొడ్యూసింగ్ ఓన్లీ వాట్స్ నీడెడ్. ఓకే, ఇంప్రూవ్మెంట్ టూల్స్లో థర్డ్ వచ్చేసి క్వాలిటీ సర్కిల్స్. క్వాలిటీ సర్కిల్స్లో గ్రూప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ సాల్వింగ్ క్వాలిటీ ఇష్యూస్. ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కలిసి క్వాలిటీ ఇష్యూస్ని పరిష్కరించడం అనమాట, అంతే క్వాలిటీ సర్కిల్స్ అంటే. మనకి ఇది షార్ట్లో కూడా అడుగుతారు చాలాసార్లు, వాట్ ఈస్ క్వాలిటీ సర్కిల్స్ అని. అండ్ నెక్స్ట్ ఫోర్త్ టూల్ వచ్చేసి ఫోర్స్ ఫీల్డ్ అనలైసిస్. ఐడెంటిఫైస్ డ్రైవింగ్ అండ్ రిస్ట్రైనింగ్ ఫోర్సెస్ ఫర్ చేంజ్. యూస్ఫుల్ చేంజ్ని అపోజ్ చేసే ఫ్యాక్టర్స్ని గుర్తించడం, అంతే. ఎగ్జాంపుల్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ప్రాజెక్ట్ డిలేస్. ప్రాజెక్ట్ డిలే కావడానికి రీజన్స్ని విశ్లేషించడం లాంటివి ఫోర్స్ ఫీల్డ్ అనలైసిస్ టూల్ ద్వారా మనం ఉపయోగించుకొని చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ టూల్ వచ్చేసి 5S. సార్ట్, సెట్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. వర్క్ ప్లేస్ ఆర్గనైజేషన్ మెథడ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఇది ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి వర్క్ ప్లేస్లో ఉపయోగించే ఒక మెథడ్. 5Sలు అంటే సార్ట్, సెట్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. అంటే ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది సార్ట్ చేసుకొని, దానికి కావాల్సినవన్నీ సెట్ చేసుకొని, మనం చేసే పని షైన్ అయ్యేలా స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎక్కువ కాలం సస్టైన్ అయ్యేలా చేయడం అనమాట. సో దీన్ని వాళ్ళు 5 ముక్కలలో సార్ట్, సెట్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్ అని చెప్పారు. సో సింపుల్గా ఇదేంటిది, ఇది ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి వర్క్ ప్లేస్లో ఉపయోగించే ఒక పద్ధతి, ఒక మెథడ్. అండ్ ఇంప్రూవ్మెంట్ టూల్స్లో ఒక టూల్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టూల్స్, కంట్రోల్ టూల్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. సో కంట్రోల్ టూల్స్ ఎన్ష్యూర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాసెసెస్ స్టే ఆన్ ట్రాక్. కంట్రోల్ టూల్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాసెసెస్ని సరిగ్గా నడుస్తున్నాయా లేదా అని చూసుకుంటాయి, అంతే. దీనిలో ఏమేమి ఉంటాయి, టూల్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ గ్యాంట్ చార్ట్. విజువలైజెస్ ప్రాజెక్ట్ షెడ్యూల్స్. ప్రాజెక్ట్లో ఏది ఎప్పుడు చేయాలనే షెడ్యూల్స్ని విజువలైజ్ చేయడానికి ఉపయోగిస్తాం ఈ గ్యాంట్ చార్ట్స్ని. ఎగ్జాంపుల్ ట్రాకింగ్ మైల్ స్టోన్స్ ఇన్ ఏ మార్కెటింగ్ క్యాంపెయిన్లో ఏది ఎప్పుడు ఎలా చేయాలో ట్రాక్ చేయడం, ఇట్లాంటివి గ్యాంట్ చార్ట్స్ యూజ్ చేసి చేస్తాం. GANTT, గ్యాంట్ చార్ట్. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసి నెట్వర్క్ డయాగ్రామ్. డిస్ప్లేస్ టాస్క్ డిపెండెన్సీస్ ఇన్ ప్రాజెక్ట్లో ఏ పని దేనిపైన ఆధారపడుతుందని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం ఈ నెట్వర్క్ డయాగ్రామ్స్ అనేది. నెక్స్ట్ థర్డ్ టూల్ వచ్చేసి రాడార్ చార్ట్. కంపేర్స్ మల్టిపుల్ వేరియబుల్స్ విజువల్లీ. రకరకాల వేరియబుల్స్ని ఒకేసారి విజువల్గా కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాం రాడార్ చార్ట్స్. ఫోర్త్ వచ్చేసి PDCA సైకిల్. ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ఫ్రేమ్వర్క్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్లాన్ చేయి, పని చేయి, ఎలా చేస్తున్నావు చెక్ చేసుకుంటూ మళ్ళీ కరెక్ట్గా చేయి అనే ఫ్రేమ్వర్క్ని ఉపయోగిస్తూ దాన్ని షార్ట్కట్లో PDCA సైకిల్ అంటాం. ఎగ్జాంపుల్ ఇంప్రూవింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వీస్. కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేడని రకరకాల సర్వీస్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా PDCA సైకిల్ టూల్ కిందకి వస్తాయి అన్నమాట. కంట్రోల్ టూల్స్లో ఫిఫ్త్ టూల్ వచ్చేసరికి మైల్ స్టోన్ ట్రాకర్ డయాగ్రామ్. ట్రాక్స్ కీ ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్. మన ప్రాజెక్ట్లోని ముఖ్యమైన మైల్ స్టోన్స్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించే డయాగ్రామ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టూల్ ఇన్ కంట్రోల్ టూల్స్ ఈజ్ ఎండ్ వాల్యూ మేనేజ్మెంట్, EVM. మెజర్స్ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ అగైన్స్ ద బడ్జెట్ అండ్ టైమ్ లైన్. ఇచ్చిన టైమ్ లైన్కి బడ్జెట్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ని కొలవడానికి ఉపయోగపడేది ఎండ్ వాల్యూ మేనేజ్మెంట్. ముగించే ముందు కొన్ని టిప్స్ చెప్తాను. హైలైట్ కీ ఫీచర్స్ ఆఫ్ ఈచ్ టూల్. ప్రతి టూల్కి కీ ఫీచర్స్ హైలైట్ చేయండి. యూజ్ డయాగ్రామ్స్ లైక్ ఫిష్ బోన్ చార్ట్స్ ఆర్ గాన్ చార్ట్స్ ఇన్ ఆన్సర్స్. ఓకే, ఫిష్ బోన్ చార్ట్స్ లేదా గాన్ చార్ట్స్ లాంటి డయాగ్రామ్స్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ ఫర్ టూల్స్ లైక్ 5Is అండ్ ప్యారెటో అనాలిసిస్. 5Is ప్యారెటో అనాలిసిస్కి ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి అంతే. అంతే. అయితే ఇప్పటివరకు చెప్పిన కొన్ని కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి, ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా కామన్ సబ్జెక్ట్స్ కాబట్టి 2 లాంగ్వేజ్లో చెప్పాను. కానీ మిగతా వాటికి అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్కి మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటుందని చాలామంది స్టూడెంట్స్ని సర్వే చేసినప్పుడు చాలామంది ఇంగ్లీష్ చూస్ చేసుకున్నారు. సో మెజారిటీ పీపుల్ ఇంగ్లీష్ కంఫర్టబుల్గా ఉండడం వల్ల ఫ్యూచర్ వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటాయి. బట్ నో ప్రాబ్లం, చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్లీష్ యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మనం ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్లోనే రాయాలి కాబట్టి పాయింట్స్ డైరెక్ట్గా ఎగ్జామ్కి యూజ్ అయ్యేలా షార్ట్ అండ్ ప్రిసైజ్గా చెప్తాను. ఓకేనా. అండ్ దీంతో మనమైతే కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది.
అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం ఫినాన్స్, హెచ్ఆర్ అండ్ ఐటీ కవర్ అయ్యేలాగా మిగతా ఆప్షనల్స్ చేద్దాం అనుకుంటున్నాను. టైంని బట్టి ఎలా వస్తాయో చూద్దాం. బట్ 2 లాంగ్వేజెస్లో అంటే ఇప్పుడు పాసిబుల్ అవ్వదు కాబట్టి సర్వే తీసుకొని ఎక్కువ మంది చూస్ చేసుకుని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే వస్తాయన్నమాట. సో షార్ట్ అండ్ ప్రిసైజ్గా ఉంటే మీకు తొందర అయిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. అండ్ ఈ చాప్టర్ అయితే మొత్తం కవర్ చేసేసాను. కానీ ఇంత కష్టపడి చేసినందుకైనా లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీకు ఏది నచ్చకపోయినా, యూస్ కాకున్నా అట్లీస్ట్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి, మీ కాలేజ్ వాళ్ళకి, వేరే కాలేజీలో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు వీడియో నచ్చినా మెచ్చుకోవాలన్నా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చక నన్ను తిట్టాలన్నా కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించిన కింద కామెంట్స్లో సజెస్ట్ చేయండి. లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలనే దానిపైన కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదో ఒకటి కామెంట్ చేయడం వల్ల నాకు ఎలాంటివి చేయాలనే ఒక అవగాహన వస్తుంది. సో మీకు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు మనకి, కాబట్టి మన కామెంట్ సెక్షన్నే ఒక కన్వర్జేషన్ లాగా చేసుకొని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏమన్నా కూడా. సో దట్ ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్తో రావాలి మీ ముందుకనేది నాకు ఒక అవగాహన వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మరొక వీడియోతో, ఇంకో చాప్టర్తో, ఇంకో సబ్ చాప్టర్తో, ఇంకో సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. నేను మీ రాజా. ఉంటా మరి.